నేను లేచి హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, స్తోత్రం, మంచిదే. నేను లేవలేకపోతున్నాను, ఎక్కడ పడితే అక్కడే కూలబడిపోతున్నాను, స్తోత్రం, మంచిదే. ఎక్కడికంటే ఆడు కూలబడిపోవటం మంచిదా? మంచిదే. ఎట్లా మంచిది? కూలబడిపోవటం వల్ల కదలకుండా ఒక దగ్గర కూర్చున్నావు, ఆరోగ్యకరంగా తిరిగే ఛాన్స్ ఉండి తిరిగితే ఏమో ఏ యాక్సిడెంట్ అయిపోతావో, స్తోత్రం. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే ఉన్న మనసాటు ఉండవు, తిరుగుతావు, తిరిగితే మరి ఎక్కడ ఏది వచ్చేసాడో తెలియదు సైతాను. కాబట్టి ఆ బలహీనత పెట్టి కూర్చోబెట్టాడు. ఆ ముప్పు తప్పిపోయిన దాకా కూలబడతావు, అది తప్పిపోయిన తర్వాత మళ్ళీ నీకు స్వస్థత ఇస్తాడు, పో అంటాడు. అలా అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఏది చేసినా ఆయనకు తెలియకుండా జరిగిద్దా? నేను చెప్తున్నా, ఇలాంటి అలవాటు మనం చేసుకోవటం మంచిదండి. అప్పుడు మన నోట ఎప్పుడూ కూడా మేలు, మంచి, శుభం అనే మాటలే ఉంటాయి. నా దరిద్రం, నా కర్మ ఇట తగలబడింది, సావులు బతుకులు అనే డైలాగులు రావిక. నీ ఇంట్లో నువ్వు ఈ మాటలు అంటావు నేర్చుకుంటే బయటోడి విషయంలో కూడా అంతే అంటావు. లోకంలో రకరకాల కథలు ఉన్నాయండి. లోకస్తులు ఎంత జ్ఞానంగా వ్యవహరిస్తారో, పరలోక సంబంధంలో మనది ఇంకా పైనుంచి వచ్చిన జ్ఞానం ఇంకెంత మెరిట్గా ఉండాలి. ఏం చేద్దాం, మనం సరిగ్గా మైండ్కి తీసుకోకట్టు అయిపోతున్నాం.